దేవుడి సన్నిధిలో మనము అణిగి ఉండి మనము ఆయనకు నచ్చిన బిడ్డల వలె ఒక పసిబిడ్డ ఎలా అయితే తండ్రి మాటలు మాట్లాడుతుంటే నోడు వైపు ఎలా చూస్తూ ఉంటారో మన మందిరంలో కూడా దైవజనులు మాట్లాడుతుంటే అలా చూసి ఆ మాటలు విని గైకొని ఆచరించి ఆ మాటలు మనం చెవికేసుకొని వాడిని హృదయంలోని భద్రపరుచుకొని ఉంటే పాపాన్ని విసర్జించి ఇంకా నేను విశ్వాసములో బలపడాలని ముందుకు వెళ్తా ఉంటారు. కొంతమంది గర్వం ఉంటుంది, డబ్బు గర్వం కావచ్చు, ప్రార్థన గర్వం కావచ్చు. అంటే నేను పెద్ద ప్రార్థనా పనులు వ్యూహంలాగా బిల్డప్ ఇస్తూ ఉంటారు కొంతమంది. అంటే పైకి చాలా మంది నేను ప్రార్థనా పనులు అబ్బో అని వాళ్ళే గొప్పవాళ్ళుగా ఉంటా ఉంటారు. మనకు అనిపిస్తూ ఉంటుంది ఈ దాని నుంచి మనం ఉంటున్నాం అని చేస్తున్నాం. వాళ్ళకున్నంత భక్తి, వాళ్ళకున్న యథార్థత, వాళ్ళకున్నంత ఓర్పు, వాళ్ళకున్నంత సహనం నాకు లేదనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళ జీవితంలో లోతుకు వెళ్తే ఏమైతే తెలుసా, అది పైన భక్తే అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకని నేను హృదయాన్ని లక్ష్య పెట్టువాడును అంటాడు. మరి హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు ఆయనే. నీ క్యారెక్టర్ ఏంటో, నీ బిహేవియర్ ఏంటో, నీ మెంటాలిటీ ఏంటో తెలుసుకోండి. ఒకరు మన మీద ప్రేమ చూపిస్తా అనుకో, అరే వీడికి అందించేదో ఆశిస్తాడా అనుకో, అంతే, ఇంకా నో ప్రాబ్లం. అలాగే ఆలోచించాల్సిన విషయం లేదు. నీ నుంచి ఏదో పొందుకోవాలి కాబట్టి నీకు కావాల్సిన అందిస్తూ ఉంటాడు. అది చూసి ఈ వ్యక్తి చూసారు ఆమె ఎంత ప్రేమ చూపిస్తున్నారు, ఎంత ప్రేమ కురిపిస్తున్నావు మొత్తం. మొదట ఆ ప్రేమ కొంతవరకు నడిచినప్పుడు ఆ ప్రేమ విషయంగా మారింది. అది మనకి ప్రమాదం. నన్ను చాలా మంది అంటారు చంక ఎత్తుకోనేటప్పుడు ఎత్తుకోవాలి అంటారు. దేవుడు ఎత్తుకుంటే బాగలేదు, మనిషి ఎత్తుకున్నాడు నన్ను ఎత్తుతాడు తాగేట అంత పైకి లేపుతాడు, ఒక్కసారి ధమానం కిందకేస్తాడు. అదే ఏసే చంగనెక్కామనుకో ఆయన వద్ద